For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి అండ్ గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇక్కడ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఈరోజు ఏం చేయబోతున్నారు మేడం? ఈరోజు ప్రెగ్నెన్సీలో ఈజీగా డైజెస్టబుల్ అండ్ ఆల్సో ఈజీలీ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే సూప్. జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇండైజెషన్ రావడం, ఎక్కువ ఫుడ్ తినగలేకపోవడం, ఒకసారికే కష్టం అయిపోతుంటుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఇంట్లో ఈజీలీ డైజెస్టబుల్ సూప్ ఒకటి చేసుకుంటున్నాం. ఓకే. దట్ విత్ కార్న్ సూప్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ముందు ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి, నెయ్యి. ఓకే. టీ స్పూన్. సో ఇది కొంచెం వేడైపోయిన తర్వాత ఓకే మేడం, చాలా మంది అంటారు గీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, గీ తింటే లావ్ అయిపోతాం అంటారు. నిజమేనా మేడం మరి అది? ఎప్పుడైనా కానీ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. టూ మచ్ ఎక్సెసివ్గా తీసుకోకూడదు, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు గీ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మన హెల్త్కి గీ అనేది చాలా చాలా హెల్దీ అండ్ దాంట్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్. ఓకే. కొంచెం అల్లం, తర్వాత కొంచెం గార్లిక్. మేడం, రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను మేడం. ఇప్పుడు వామ్ వాటర్లో గీ వేసుకొని బాగా మిక్స్ చేసి తాగితే సో దానివల్ల గ్లోయింగ్ స్కిన్ వస్తుందని, వెయిట్ లాస్ అవుతుంది అని విన్నాను అండ్ చూసాను కూడా ఆ వీడియో. నిజమేనా మేడం? గీ వేసుకొని అలా తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామా మనం? చేయొచ్చు, బట్ గీ వాటర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం నాట్ కరెక్ట్. అలాంగ్ విత్ దాట్ ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డయట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఎలా పెట్టుకుంటామో ఆల్సో డిపెండింగ్ ఆన్ దోస్ ఫ్యాక్టర్స్, అప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. ఏ ఎఫర్ట్ పెట్టకుండా ఓన్లీ గీ మీద డిపెండ్ అవుతామంటే చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది అనమాట. జనరల్ మన మెటబాలిజంని ఎన్హాన్స్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 24 అవర్స్లో ఎక్కువ డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 8 to 12 అవర్స్ 15 అవర్స్ దాకా ఒకే ప్లేస్లో కూర్చొని వర్క్ చేయకుండా అటు ఇటు కాస్త తిరగాలి, కొంచెం మార్నింగ్ జాగింగ్, వాకింగ్, యోగా, స్విమ్మింగ్, సమ్ కైండ్ ఆఫ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో పనైనా బయట పనైనా ఏదైనా కానీ ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్. సో దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో క్యారెట్. సో దీంట్లో యాడ్ చేసినవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిగా ఫైబర్, అదేవిధంగా న్యూట్రియంట్స్ ఇచ్చేలాంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. బీన్స్ బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇంకోటి, మనం మట్టి పాత్రలో వండడం వల్ల మనకి వెజిటబుల్స్లో ఉన్న న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో జనరల్గా ఈ అల్యూమినియం పాత్రలు, స్పెషల్గా అన్ని రకాల అల్యూమినియం పాత్రలు అవాయిడ్ చేసేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అర్ధన్వేర్ ఆర్ మట్టి కుండల్లో వంట చేసుకోవడం చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అందరూ మట్టి పాత్రలే యూజ్ చేయాలంటే హైలీ ప్రిఫరబుల్. ఎస్, మర్చిపోవద్దు. ఇవి కొంచెం ఒక 20-30% కుక్ అయిన తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే. దీంట్లో కూడా చాలా మంచి ఫైబర్ ఉంటుంది అండ్ డైజెషన్ ఆనియన్స్ బదులు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ బట్టి వెజిటబుల్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూడడానికి చాలా బాగుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ కూరగాయలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్లా మంచి సూప్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంతమందికి క్రేవింగ్స్ వస్తుంటాయి జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఆ క్రేవింగ్స్ ని మేనేజ్ చేయాలంటే మనం హెల్దీ ఫుడ్ తో రిప్లేస్ చేయాలి. జస్ట్ నాట్ లైక్ ఒక క్రేవింగ్ వచ్చిందని ఒక పేస్ట్రీ తినడం, లేక ఒక చాక్లెట్ తినడం. మీ క్రేవింగ్ తగ్గొచ్చు కానీ రేపు మళ్ళీ వస్తుంది, ఎందుకంటే దట్స్ మోర్ ఆఫ్ క్రేవింగ్స్ ఆఫ్ షుగర్స్. అందుకోసం మనం మేజర్గా
క్రేవింగ్ వచ్చినప్పుడు కూడా ఎట్లాంటి క్రేవింగ్ వస్తుందని ఎలా మనం మేనేజ్ చేయాలనేది కూడా ప్రాపర్గా నేర్చుకోవాలి. మేడం నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు క్రేవింగ్స్ వస్తాయి అన్నారు కదా, సో బయట వాటివి ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ తినొచ్చా మేడం? ఖచ్చితంగా తినొచ్చు. మీరు ఇంట్లో చేసుకుంటారంటే పానీపూరి కూడా తినొచ్చు. ఓకే, ఫర్ ఆల్ పానీపూరి లవర్స్. యా. సో దీంట్లో తర్వాత మొక్కజొన్న వేసుకున్నాం, కొంచెం కుక్ అవ్వాలి. ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్స్ ఓన్లీ ఫుడ్ మీద మొత్తం ఒక్కటే ఫోకస్ చేయకుండా ఆల్సో ప్లీజ్ ఫోకసింగ్ లైక్ ఎక్కువ ఫోకస్ మెంటల్ హెల్త్ మీద ఉంచుకోవాలి. అంటే కామ్గా ఉండడం, ఒక మంచి సూదింగ్ మ్యూజిక్ వినడం, ఓకే, దాంతోపాటు డైలీ వాకింగ్ చేయడం, రెగ్యులర్ మీ విజిట్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ దగ్గరికి మీరు ఒక్కరే వెళ్ళకుండా మీ హస్బెండ్ని కూడా తీసుకెళ్ళడం, రెగ్యులర్ మీ విజిట్స్లో ఏదైనా చేస్తున్నారో ఇంకా ఏం బెటర్గా చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఎన్టీ స్కాన్లో బాగుందా, అలమనీ స్కోల్లో లైక్ స్కాన్స్లో బాగుందా, అంతవరకే చూస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ యూ కెన్ ఆల్సో లుక్ ఇన్ టు ఇస్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద మదర్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ ఆఫ్ ద బేబీ. ఓకే, సో ఇది కొంచెం కుక్ అవుతున్నప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, తక్కువ సరిపోతుంది దీనికి. సో మేడం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఓకే, వెరీ నైస్ క్వశ్చన్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జనరల్గా హెవీ లౌడ్ సౌండ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, టూ మచ్ హెవీ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి. ప్రీనటల్ యోగా అని ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీలో మనం చేయబోయే ఆసనాస్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి, నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా చేయకూడదు. సో మనం ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ బెండింగ్, టూ మచ్ హెవీ లిఫ్టింగ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. దాంతో పాటు ఇంకా కొంతమంది చెప్తుంటారు స్టేర్ కేజ్ ఎక్కకూడదు అని. సో అదేంటంటే కొన్ని రిస్కీ కండిషన్స్లో మాత్రమే అవాయిడ్ చేయాలి. అదర్ దెన్ దాట్ అన్ని రకాల యాక్టివ్గా ఉండాలి. స్పెషల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఇంకా కొంతమంది ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఒక చిన్న గ్లాస్ కూడా తీయనియరు అనమాట. సో నా క్లయింట్స్లో చాలా మందికి ఆ కండిషన్ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే చాలు, ఇంకా కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేస్తుంటాయి. అలా కాకుండా మీరు ఎక్సర్సైజ్ చేయాలి త్వరగా, లైక్ ఎవ్రీడే చేయాలి. ఇంట్లో అన్ని పనులు చేయొచ్చు, వంట దగ్గర నుంచి ఇంట్లో పనులు అన్నీ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు. బట్ లుక్ ఇన్ టు యువర్ హెల్త్, మీ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు ఫోకస్ చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుంటాం. లైక్ ఇలా ఎంఎల్ ద్వారా ఏమైనా కొలిచి వేయాలా లేదా నార్మల్? జనరల్గా ఒక 1 కప్కి మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగా. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. అంత లోపల మనం కార్న్ ప్రిపేర్ చేసుకుంటాం. ఒక చిన్న బౌల్ ఇవ్వండి. ఇక్కడ ఉంది కదా కార్న్ ఫ్లోర్, దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కార్న్ ఉంది కదా, డైరెక్ట్ గా ఈ పొడిని దాంట్లోకి వేయకూడదు, ఉండలు కట్టేస్తుంది అన్నమాట. అందుకోసం ఫస్ట్ ఈ పౌడర్ని ఇలా వాటర్లో స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అది బాగా కుక్ అయినప్పుడు వేయాలా? ఎస్, అవును. సో మనము జనరల్గా రెస్టారెంట్లో తీసుకున్నప్పుడు ఏదైనా సూప్ లాంటిది థిక్కనింగ్ ఏజెంట్స్ అని యాడ్ చేస్తారు, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేస్తారు. అలాంటివి మనం ఆర్టిఫిషియల్ ఫుడ్ తినకూడదు అనుకున్నాం కాబట్టి ఇంట్లో హెల్దీగా అయితే ఇలా చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసే ముందు మనం చెక్ చేసుకోవాలి వెజిటబుల్స్ అన్ని కుక్ అయ్యాలి ఎలా అని. ఇది కొంచెం బాగా ఉడకాలి. మేడం కుక్ అయిపోయిందా? వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోయాయి. సో ఇది బాయిల్కి వచ్చిన తర్వాత దీంట్లో కార్న్ ని కాస్త పేస్ట్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ని పేస్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మిక్స్ చేయాలి. ఇది మొత్తం బాయిల్ అవ్వాలి కాసేపు. సో దీనివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, స్వీట్నెస్ వస్తుంది, మంచి ఫైబర్ కూడా వస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఒక నార్మల్ కండిషన్ లాగా అయిపోయింది. సో ఎవ్రీబడి హ్యాస్ కాన్స్టిపేషన్. సో ఈ సూప్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ అ వీక్ ఇక్కడ దొరికినప్పుడల్లా ఎక్కువ వెజిటబుల్స్, ఇది ఒక్కటని కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. సో ఈ థిక్నెస్ కోసం
ఒక 1 or 1.5 teaspoon కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని ఓకే ఈ స్లరీ ఉంటుంది కదా దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. థిక్నెస్ అవుతుంది. ఆర్టిఫిషియల్ థిక్నర్స్ టేస్టర్స్ ఏమి ఉండవు దీంట్లో. ఓకే సో మీ రిలయబుల్ అండ్ హెల్దీ ఆప్షన్ అని అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో అసిడిటీ వేరే వేరే కండిషన్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే బెస్ట్ టిప్ కాఫీ అండ్ టీ మానేయాలి. ఖచ్చితంగా మానేయాలి. చాలా మంది డాక్టర్స్ ఏంటంటే 1 కప్ తీసుకోండి పర్వాలేదు అని చెప్తారు. బట్ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్తానంటే మానేయండి అని చెప్తాను. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ నుంచి అడిక్టెడ్ ఉన్నారనుకుంటే రెడ్యూస్ ఇట్, కొంచెం కొంచెం తగ్గు చేస్తూ వచ్చేసి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఓకే నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ మేడం, ఈ మధ్యన టీనేజ్ పిల్లలు కానీ లైక్ మనం మామ్స్ కానీ అవును కంప్లీట్లీ తాగుతూనే ఉంటారు టీ ఆర్ కాఫీ. అది లేకపోతే వాళ్ళకి డే గడవదు. అవును అవును సో అలా కూడా ఉన్నారు కదా. సో రెగ్యులర్ గా ఈ టీ కాఫీ కొంచెం కొంచెంగా మానేస్తేనే మంచిది అంటారు. చాలా చాలా బెస్ట్. బికాస్ టీ కాఫీ యంగ్ ఏజ్ లో తాగుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ మనకు తెలియదు. బట్ వన్స్ 30-35 years వచ్చిన తర్వాత బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, ఇండైజెషన్ వస్తుంది, అసిడిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుంటది. దాంతో పాటు స్లీప్లెస్నెస్, అస్సలు నిద్ర రాకపోవడం, స్ట్రెస్ పెరగడం, వర్కింగ్ అబిలిటీ తగ్గిపోవడం, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ద బెస్ట్ సొల్యూషన్ టు ఇట్ ఇస్ ఆల్వేస్ టు స్టాప్ హ్యావింగ్ కాఫీ ఆర్ టీ. ఓకే మేడం, ఈ టీ కాఫీ ప్లేస్ లో మనం అదర్ లైక్ గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ ఇలాంటివి తీసుకోవచ్చా మేడం? గ్రీన్ టీ కూడా మీరు దాంట్లో హెర్బల్ థింగ్స్ ఏవైతే వేస్తున్నారో అవి మీరే తయారు చేసుకున్నవా లేకపోతే బయట నుంచి కమర్షియల్ గా కొనుక్కొచ్చినవే అది కూడా చూసుకోవాలి. సో అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ గ్రాస్ చేసుకోవచ్చు. అది మీకు ఈజీగా మీ ఇంట్లో ఏదైనా చిన్న కుంటీలో కూడా వేసుకొని పెంచుకోవచ్చు లెమన్ గ్రాస్. సో అట్లా తులసి టీ చేసుకోవచ్చు, టర్మరిక్ టీ చేసుకోవచ్చు, అట్లా హెర్బల్ టీస్ చేసుకోండి. రాదర్ దెన్ గ్రీన్ టీ ఇస్ ఆల్సో గుడ్, అది వద్దు అని కాదు, బట్ ఫ్రీక్వెన్సీ తక్కువ చేసుకోవాలి, వారానికి 1 రోజు 2 రోజులు అట్లా అయితే బెస్ట్. సో ఆల్మోస్ట్ మంచిది కాదండి. అవును. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వాట్ అబౌట్ బ్లాక్ కాఫీ మేడం? బ్లాక్ కాఫీ కూడా చాలా మంది ఏమంటారంటే లైక్ ఎవరైతే ఈ జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు దే ప్రిఫర్ మోర్ బ్లాక్ కాఫీ. అవును. సో మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగితే స్కిన్ టైటన్ అవుద్ది, వైట్ గా అవుతారు, లైక్ ఇవన్నీ అంటుంటారు కదా. ఇది జస్ట్ అపోహ మేడం? అంటే స్టిమ్యులెంట్స్ ఉంటాయి కదా కాఫీ అంటే, అది బ్లాక్ కాఫీ అయినా ఇంకో కాఫీ అయినా కూడా ఎక్కువ స్టిమ్యులెంట్స్ ఉంటాయి దాంట్లో. సో జనరల్ గా మన నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ అవ్వడం, తర్వాత కామ్ డౌన్ అవ్వడం అనేది మనం తినే ఫుడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో విచ్ ఇంక్లూడ్స్ ఎక్కువ స్టిమ్యులెంట్స్, నాట్ ఓన్లీ కాఫీ, ఎనీ అదర్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఆల్సో మన నర్వస్ సిస్టమ్ ని సడన్ గా రైజ్ చేయడం, సడన్ గా డ్రాప్ చేయడం, అలాంటి ఏ కాంపోనెంట్ అయినా తీసుకోవడం అంత మంచిది కాదు. సో మన సూప్ కంప్లీట్ గా రెడీ అయిపోయింది. సో రెడీ టు సర్వ్. సో అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, సూప్ టెక్స్చర్ కూడా ఉంది. హాట్ వెజిటబుల్ సూప్, ఎస్పెషలీ కార్న్ సూప్ ఈస్ కంప్లీట్లీ రెడీ. సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ మెయిన్ ఇష్యూ ఇన్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా వచ్చే క్రేవింగ్స్ అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు ఎక్కువ అసిడిటీ రావడము అన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తారో అదే రకమైన టేస్ట్ బడ్స్ మీ బేబీ ఫామ్ చేసుకుంటారు అనమాట. సో మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ యూఆర్ ఆల్సో గివింగ్ ది జెనెటిక్స్ టు కన్జ్యూమ్ మోర్ హెల్దీ ఫుడ్ ఫర్ యువర్ బేబీ. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్ గా ఇందాక మీరు చెప్పారు కదా ట్వైస్ ఇన్ ఎ వీక్. సో ఏ టైంలో తీసుకోవాలి మేడం? జనరల్ గా లైక్ మిడ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లంచ్ డిన్నర్ మధ్యలో తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఎక్కువ కాఫీ, టీ, బిస్కెట్, నమ్కీన్, క్రంచీ థింగ్స్ అలాంటివి కాకుండా ఇట్లా హెల్దీ ఆప్షన్స్ ట్రై చేస్తే చాలా చాలా బెస్ట్. యా, ఇట్స్ టైమ్ టు టేస్ట్ నౌ. చూద్దాం ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు కూడా చాలా మంచిది, అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఈ బ్యూటిఫుల్ రెసిపీని మా ప్రెగ్నెన్సీ ఉమెన్కి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.